యోయో టీవీ. తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ లో దశాబ్దాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది రేలంగి మావయ్య టైంలో ఉంటున్నారు. ఇతర పార్టీ నాయకులు పలకరింపులు ఉంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందే ఉండదు. కానీ కొంతమంది రెబల్స్ మాత్రం విపక్షాలకు కౌంటర్లకు ధీటుగా సమాధానమిస్తూ రాజకీయాల్లో దూసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి నాయకులు ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఈ కోవకు చెందిన నాయకుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదట బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. అస్తం పార్టీ పొంగులేటికి పెద్ద పీఠ వేసిందని చెప్పాలి. పార్టీలో చేరికలకు సంబంధించి పొంగులేటి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారు. రేవంత్ తర్వాత ఎక్కువ పనులు ఆయన చక్కబెడుతున్నారు. అలాంటి కీలక పొజిషన్ లో ఉన్న ఆయనపై ఈడీ ఒక్కసారిగా అటాక్ చేసింది. ఆయన ఆర్థిక మూలాల నుంచి పరిశోధించి అక్రమాలను వెలికి తీసేందుకు భారీ కసరత్తు చేసి మరీ బరిలోకి దిగింది. ఏం కనిపెట్టారన్నది బయటకు తెలియడానికి సమయం పడుతుంది. ఈ దాడుల వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యి ఇలా దాడులు చేయిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ రాజకీయం మాత్రం ఉందని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలతో పాటు ఇతరులు కూడా నమ్ముతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రిస్క్ లో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదైంది. గవర్నర్ అనుమతితోనే ఇదంతా జరిగింది. ఇక్కడ ఇంకా అక్కడి వరకు రాలేదు. కానీ పొంగులేటిపై ఐటీ దాడులు ఆ కసరత్తుకు ప్రారంభమని అనుకోవచ్చు. ఎందుకంటే పొంగులేటి ఆర్థిక బంధాలు ఎంతో విస్తృతంగా ఉంటాయి కాబట్టి. ఆయన వ్యాపారం రాజకీయంతో కలిసిపోయి ఉంటుంది. అంత స్వచ్ఛంగా వ్యాపారాలు నిర్వహించలేరు. ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. బీజేపీకి ఆయనను తన దారిలోకి తెచ్చుకోవడానికి అది సరిపోతుంది. నిజంగా అలాంటి వ్యూహం ఉంటే మాత్రం పొంగులేటికి కూడా మరో దారి ఉండదు. పొంగులేటికి బలమైన నాయకుడు. ఆయన ఖమ్మంలో అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఆయనకంటూ ఓ 6-7 ఎమ్మెల్యేల బలం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకే కేవలం 3 ఎమ్మెల్యేల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం అధికారంలో ఉండదని బీఆర్ఎస్ నేతలు తరచూ హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదని, ఖమ్మం నల్గొండ నుంచి 2 అణుబాంబులు ఉన్నాయని, అవి పేలితే ప్రభుత్వం ఉండదని సెటైర్లు వేస్తూ వస్తున్నారు. ఆ బాంబు పొంగులేటి, కోమటిరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వీరిద్దరూ తమ మాటల్లో ఎప్పుడూ అసంతృప్తిని బయట పెట్టలేదు. రేవంత్ కు విధేయంగా ఉంటూనే వస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి చోట్ల మిత్రపక్షాలతో అధికారంలో ఉంది. కానీ నేరుగా అధికారంలో ఉన్నది 3 రాష్ట్రాల్లో మాత్రమే. ఆ 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో గతంలో చావు తప్పి కనులొట్టబోయిన రీతిలో ప్రభుత్వాన్ని పోగొట్టుకుని మళ్లీ బతికించుకుంది. కర్ణాటక సర్కార్ పరిస్థితి గందరగోళంలో ఉంది. తెలంగాణలోనూ అలాంటి ఎఫెక్ట్ కోసం పొంగులేటి నుంచి వ్యూహం అమలు ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏదో చేస్తున్నాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. అదే నిజమైతే తెలంగాణలో ఎవరు ఊహించని అనూహ్యమైన రాజకీయం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.